హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన సమగ్ర ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ పేడ్స్ వార్తా విశేషాలు ఎట్లా ఉండొచ్చు. నీట్ యూజీ 2026 రద్దు, మోడీ సర్కార్ ఫెయిల్. మోడీ హయాంలోనే 93 పేపర్లు లీక్, ఆందోళనలో 2 కోట్ల మంది విద్యార్థులు. కేంద్రం తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం. ఏదైతే నీట్ పరీక్ష విద్యార్థులకి నాడు ఒక చెడు వార్తగా మనం చెప్పుకోవచ్చు. ఈనాడు వాళ్ళు ఎంతో మంది విద్యార్థులు, వేల మంది, లక్షల మందికి ఈనాడు వాళ్ళ ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి ఎదురు చూసినటువంటి వారికి ఒక చేదు వార్తగా మనం ఇది చూసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఏదైతే పేపర్ లీక్ కి పాల్పడినటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకొని పునరావృతం కాకుండా చేయాల్సిన కోరుతున్నాం. సో ఈ విధమైనటువంటి ఘటనలు జరగడంతో విద్యార్థుల ఆశలపై భారం వేసినట్టుగా చూసుకోవచ్చు. మనం ఎంతో మంది విద్యార్థులు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఎదురు చూసినటువంటి వాళ్ళకి చాలా బాధాకరమైనటువంటి విషయంగా మనం భావించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష రద్దుతో యువత భవితవ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. గత 10 ఏళ్లుగా ప్రధాని మోడీ హయాంలో 93 పేపర్లు లీక్ అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 2 కోట్ల మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పేపర్ లీక్ జరిగితే కనీసం సంబంధిత మంత్రిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ముఖ్యమంత్రి విమర్శించారు. విద్యార్థులకు ఇబ్బందికరం చాలా. కేరళ సీఎంగా వీడి సతీశన్ ఎట్టకేలకు ప్రకటించిన కాంగ్రెస్. 10 రోజుల ఉత్కంఠకు తెర. 18న ప్రమాణ స్వీకారం. వేణుగోపాల్ వర్గం అసంతృప్తి. కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ పేరును కాంగ్రెస్ పార్టీ గురువారం ప్రకటించింది. దీంతో గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠ ఊహాగానాలకు తెరపడింది. ముఖ్యమంత్రిగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సతీశన్ ఎంపికను ఏఐసిసి కేరళ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి రాష్ట్రం కోసం పార్టీ నియమించిన కేంద్ర పరిశీలకులు అజయ్ మాకన్, ముకుల్ వాస్నిక్ విలేకరుల సమావేశంలో ప్రకటించినట్టుగా చూసుకోవచ్చు. మొత్తానికి 10 రోజులుగా చర్చనీయాంశంగా మారినటువంటి కేరళ ముఖ్యమంత్రి ఎవరు అనే దానికి ఫుల్ స్టాప్ పడ్డట్టుగా చూసుకోవచ్చు. మొత్తానికి నితీశన్ కేరళ ముఖ్యమంత్రిగా ఫిక్స్ అయ్యాడు అనమాట. అల్పపీడనంతో కోస్తాంధ్ర రాయలసీమల్లో వర్షాలు. నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 16 నాటికి అండమాన్ లోకి నైరుతి ప్రవేశం. వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందన్నమాట. 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో సర్ ప్రక్రియ. జాబితాలో ఉభయ తెలుగు రాష్ట్రాలు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు బుట్ట దాఖలు. రైతులను పట్టించుకొని కేంద్ర ప్రభుత్వం జొన్న మొక్కలను రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం బుట్ట దాఖలు చేసిందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం రైతులను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. దళారుల దయాదాక్షిణ్యాలపై రైతులు ఆధారపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కోసం జొన్నలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. సో ఎవరు దిగ్భ్రాంతి చెందేటటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వమే అన్ని బాధ్యతలు తీసుకుంటది. కానీ ఈనాడు కేంద్రం రైతులను చిన్న చూపు చూస్తుందని చెప్పేసి క్వశ్చన్ చేసినట్టుగా చూసుకోవచ్చు. చివరి గంజి వరకు కొంటాం, మంత్రి ఉత్తమ్ హామీ. పొంగులేటితో కలిసి పాలేరు ధాన్యం కొనుగోలు పరిశీలన. రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులు ఎవరు అధైర్యపడవద్దని భరోసా కల్పించారు. కేటీఆర్ తో ఆస్ట్రేలియా హైకమిషన్ భేటీ. కీలక అంశాలపై ఇరు నేతల చర్చలు. మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ కలిశారు. నందినగర్ నివాసంలో జరిగిన ఉన్నత స్థాయి భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. సో మొత్తానికి ఆస్ట్రేలియా నుంచి ఇది ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ కలిసినట్టుగా చూసుకోవచ్చు. ఇక పలు విషయాల మీద మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. అంతర్గతంగా ఏమేమి ఉన్నాయి, ఏం మాట్లాడదు. బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ విచారణ. వారం రోజులకు వాయిదా వేసిన కోర్టు. బెయిల్ పై నేడు తీర్పు ఇవ్వనున్న హైకోర్టు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం భగీరథ హైకోర్టును ఆశ్రయించారు. సో ఈ రోజుకు వాయిదా వేసినట్టుగా చూసుకోవచ్చు. పోలీసులు వచ్చి అటెండ్ కావాలి పిఎస్లు అని చెప్పినా కానీ
వచ్చినటువంటి దాఖలాలు లేవన్నమాట. సామాన్య వ్యక్తి ఎవరైనా ఉంటే మాత్రం ఈ పాటికి తీసుకొని జైలు వేసేస్తుండే, కానీ ఈనాడు అబ్స్కాండింగ్ నుండి బెయిల్ పిటిషన్ పెట్టుకున్నాడు. సో ఈ రోజు ఎట్లయితుంది ఇక అందరికి ఎరుకున్న ముచ్చట్లే. ఈనాడు రాజకీయ వర్గాలంతా ఎవరు తప్పులు చేసినా సరే కానీ వాళ్ళకి రూల్స్ వేలే ఉంటాయి. అంటే తను తప్పు చేసిండా లేదా అని కాదు, కానీ ఈనాడు పిఎస్కి రాకుండా లొంగిపోకుండా ఈనాడు అబ్స్కాండింగ్లో ఉండి డైరెక్ట్ బెయిల్ పిటిషన్ అప్లై చేసుకున్నాడు. అంటే ఈరోజు విచారణ ఉన్నది. సో అసలు పిఎస్కే రానటువంటి పరిస్థితి, మీడియా ముంగటికి రానటువంటి పరిస్థితి బండి సంజయ్ గారు కుమారుడు. సో తప్పు చేయకపోతే ఖచ్చితంగా రావాలి, తప్పు చేసిండా లేదన్న పిలిచినప్పుడు నోటీసులు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా రావాలి. ఇంటర్ విద్యా విధానంలో మార్పులు, ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్ పరీక్షలు, మార్పులకు సిద్ధమవుతున్న బోర్డు. ఇంటర్ విద్యా విధానంలో తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి కీలక మార్పులు చేపట్టేందుకు సిద్ధమైంది. సో మొత్తానికి ఇంటర్ విద్యా విధానంలో మార్పులు చేస్తున్నట్టుగా కూడా చూసుకోవచ్చు. తాగునీటి పంపకాలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో తాగునీటి పంపకాలపై కృష్ణానది యాజమాన్యం బోర్డు ఉత్తర్వులు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఇక తాగునీరుకి నిర్ణయాలు తీసుకుంటారు. సో ఇది ప్రజలారా ఈరోజు ప్రజావాణి దినపత్రికలో మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు. నమస్తే.